నిన్ననో మొన్ననో వచ్చిన వాళ్ళు కాదు, ఏండ్ల తరబడి అక్కడే నివాసం ఉంటున్నారు. స్థానిక పరిశ్రమల్లో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పూర్ ఫ్యామిలీసే అన్నీ. అలాంటి వారిని హఠాత్తుగా ఊరి దాటిపోమ్మంటే ఎక్కడికి పోతారు? నగరం బయట ఎలా బతుకుతారు? ఉపాధి ఎలా దొరుకుతుంది? స్వలాభం కోసం హెల్త్ పాలసీ తెచ్చిన రేవంత్ సర్కారు ఇవన్నీ ఆలోచించిందా? ఇలాంటి ప్రశ్నలన్నీ జనం నుంచి బాణాల్లా దూసుకొస్తున్నాయి. తమ పొట్ట కొట్టవద్దని స్థానిక పేద మధ్యతరగతి ప్రజలు వేడుకుంటున్నారు. హెల్త్ పాలసీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో మన కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాల సంది అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. నిన్ననే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కంపెనీలన్నీ రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, రింగ్ రోడ్ బయట ఉన్నాయన్నీ తీసేసి వేరే ప్రాంతాలకు తరలిస్తామనేది. కానీ కంపెనీలను జీవనాధారం చేసుకొని ఒక 2-3 లక్షల మంది ఇక్కడ ప్రజలు జీవనం కొనసాగిస్తారు. వాళ్ళ భవితవ్యం ఏం కావాలి, ఇక్కడున్న ప్రజల భవితవ్యం ఏం కావాలి, ఇక్కడ ఆ కంపెనీల ఆధారాలు చేసుకొని ఎన్నో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల పనులు, వివిధ రకాల బిజినెస్లు ఏర్పాటు చేసుకుర్రు. ఇప్పుడు ఈరోజు గత 30 సంవత్సరాల సంది 40 సంవత్సరాల సందిగా ఇక్కడ నివాసం 2-3 లక్షల మంది స్థిర నివాసం వేసుకొని 28 రాష్ట్రాల ప్రజలు స్థిర నివాసం వేసుకొని ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళ భవితవ్యం ఏంది? 2-3 లక్షల మంది ప్రజలను ఒకటేసారి ఆగం చేస్తే నడవది. ఈ విషయంలో మేము తీవ్ర వ్యతిరేకిస్తున్నాము, ఒక మొత్తం గ్రామస్తులుగా వ్యతిరేకిస్తున్నాము. ఈ కంపెనీలన్నీ ఆల్రెడీ ఇక్కడ పొల్యూట్ అయి ఉన్నాయి కాబట్టి ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాటిని పొల్యూషన్ లేకుండా కొత్త టెక్నాలజీ, కొత్త మిషనరీస్ తెచ్చి ఆ రకంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలి తప్ప ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ పెడితే ఇది కరెక్ట్ కాదండి. మీ ప్రభుత్వం మీరు ఈ యొక్క విషయంలో వెనక్కి వెళ్ళాలి. ఇప్పటికీ మీకు ప్రభుత్వం కూడా చాలాసార్లు హైకోర్టు కూడా జోక్యం చేసుకొని మొట్టికాయలు వేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీల విషయంలో కానీ ఇతర ఏ విషయాలైనా ఎలక్షన్ల విషయంలో కానీ బీసీ రిజర్వేషన్ విషయంలో కానీ అనేక రకాలుగా మీరు మమ్మల్ని ముందుకు నూకుతారు, వెనుకకు జరుపుతారు, ముందు నూకు వెనుక జరుపుతారు. మీరు ఇప్పటికైనా మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకొని ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో పొల్యూషన్ ఏవైతే వచ్చే కంపెనీలు వాటిని కొత్త టెక్నాలజీతో, కొత్త పద్ధతులతో ఇక్కడనే ఉండి ఇంకా వాళ్ళ ఎక్స్పెండిచర్ పెంచాలని కోరుతున్నాము. పటాన్ చెరువు ప్రాంతంలో వచ్చేసి ఈ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఇక్కడ చాలామంది ఈ రోజు కాదు, ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పేసి ఇక్కడ చాలామంది పటాన్ చెరువు అంటేనే మినీ ఇండియా. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ జీవనోపాధి కోసం చిన్న లేబర్ పనుల నుంచి పెద్ద పనుల వరకు చేసుకుంటూ ఉన్నారు. ఇంతమందికి ఇక్కడ జీవనోపాధి కలుగుతున్న ఈ నేపథ్యంలో పటాన్ చెరువు ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న ఇండస్ట్రీని తీసేసి మీరు ఎక్కడనో వేసి తీసుకెళ్ళి పొల్యూషన్ పేరుతోటి ఎక్కడనో తీసుకుపోయి ఎక్కడనో పెడతా అంటే ఎంతవరకు సబబు? ఇక్కడున్న జనాభా ఏం కావాలి, ఇక్కడున్న పబ్లిక్ ఏం కావాలి, గరీబోలు ఏం కావాలి, గరీబోల సంసారం ఏం కావాలి, వాళ్ళ బతుకుదేరు ఎట్లా, వాళ్ళ జీవనోపాధి ఎట్లా? దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏమైనా ఆలోచన చేయాలి తప్ప ఇక్కడ నుంచి ఉన్న ఇండస్ట్రీలను పొల్యూషన్ వస్తుందని చెప్పి పొల్యూషన్ పేరు మీద తీసుకుపోయి వేరే దగ్గర తరలించడం కారణమైన ఇండస్ట్రీలు ఉంటాయో వాటిని మాత్రమే మీరు తరలించి మిగతా వాటిని మాత్రం ఇక్కడ జీవనోపాధి కోసం ఇక్కడ మా పటాన్ చెరువు ప్రాంత వాసులు అందరూ కూడా గరీబోళ్ళు ఉన్నారు. చాలా మటుకి రెంట్లలో ఉంటూ ఇండస్ట్రీలలో పని చేసుకుంటూ జీవనోపాధి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పని చేస్తేనే ఈరోజు ఇల్లు పూట గడుస్తలేదు. ఇటువంటి సమయంలో ఇండస్ట్రీలు అన్నిటిని తీసుకుపోయి వేరే ప్రాంతంలో పెట్టి ఇక్కడ ఇండస్ట్రీల బదులు రియల్ ఎస్టేట్ చేస్తా అంటే అది ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. పటాన్ చెరువు ప్రాంతం నుంచి ఏదైతే మీరు పరిశ్రమలను ఎత్తివేయాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో మీ యొక్క ప్రయత్నాన్ని విరమించుకొని ఇక్కడ ప్రజలకి అందరూ కూడా పని చేసుకునే విధంగా ఇండస్ట్రీలు ఇక్కడే ఉండాలని మేము కోరుతున్నాం.